సో ఆయన సమస్తమును దయచేస్తున్నాడు. సమస్తము అంటే ఆయన ఇవ్వనిది ఏదో ఒకటి చెప్పండి అయ్యా మీరు. ఇది నాకు దేవుని వలన దొరకలేదు అని ఒక్కటి చెప్పండి. ఏం చెప్తారో చెప్పండి, చెప్పగలరు ఏదైనా? నాకు ఇది దేవుని వలన దొరకనిది, నాకు నేను ఓన్గా సంపాదించుకున్నది ఇదే, ఇది ఒకటి ఉందండి నా దగ్గర, దేవుడిది కాదండి ఇది, దేవుడిది ఇది కాదు అని చెప్పాలి. ఏదైనా ఒకటి చెప్పండి. నా ఓన్గా సంపాదించుకున్నది, నువ్వు ఓన్గా తెచ్చుకున్నది, దేవుడికి ప్రమేయం ఉండకూడదు. ఏదైనా ఉందా మీ దగ్గర? ఏదైనా ఉందా? నేను సంపాదించుకున్నదని చెప్తున్నాను, అది కాదు. మీ ఆస్తి, మీ ఓన్ ప్రాపర్టీ, మీ అంతస్తు, మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ వ్యాపారం, మీ ఉద్యోగం, మీ చదువు, మీ పదవి, మీ తెలివితేటలు, మీ శరీరం, మీ అందం, మీ ఆకారం, మీ వస్తువులు, మీరు అనుభవించే గాలి, నీరు, ఆహారం, మీ పైన ఆకాశం, కిందనున్న నేల, చివరికి మీ ప్రాణం కూడా ఎవరిది? మన ప్రాణం కూడా ఎవరిది? దేవుడి. ఆయన దగ్గర నుంచి నేను ఇది తెచ్చుకోలేదు అని చెప్పడానికి ఏదీ లేదు. అన్నీ ఆయన ఇచ్చాడు మనకి, అన్నీ ఆయనే. ఆకాశం అయిందే, నేల అయిందే, నీ శరీరం అయిందే, నీ కలిగి ఉన్న సమస్తము అయిందే. ఆయన లేకుండా నాకు ఇది దొరికిందని చెప్పగలిగే మానవుడు ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే సమస్త దేహాలకు సృష్టికర్త ఎవరు? సమస్త దేహాలకు సృష్టికర్త ఎవరు? సర్వోన్నతుడు, సృష్టికర్త దేవుడు. ఇంకేది మంది, ఏది నాది, ఏది నీది? అందుకే పౌలు భక్తుడు అంటాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదన్నాడు. ఎంత మంచి మాట! నిజమా అబద్ధం ఆయన చెప్పింది? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేవు. ఏమి పూచిక పుల్ల కూడా రాదు నీతో, ఏమీ తీసుకొని పోలేవు. దిగంబరులమై వచ్చితిమి, దిగంబరినై మరలపోవుదును అన్నాడు. అంటే దాని అర్థం దిగంబరినై మరలపోవుదును అన్న మాటలోని ఆంతర్యం ఏంటో తెలుసా? దిగంబరి అన్న పదాన్ని రెండు విధాలుగా వాడతారు. ఒకటి శారీరక దిగంబరి, అంటే ఏమీ లేనోడని. రెండు ఆత్మీయ దిగంబరి, వాడి దగ్గర కూడా ఏముండవు, ఆత్మ వెళ్ళిపోద్దట అలాగా దేవుని సన్నిధికి. ఏం పట్టుకెళ్తుంది? ఎలా వచ్చిందో అలాగే మరలా ఆ పరమాత్మలో లీనమవ్వడానికి వెళ్ళిపోతుంది. సర్వోన్నతుడి సన్నిధికి వెళ్ళిపోతుంది. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. అలాగే వెళ్ళిపోతుంది, ఏమి పట్టుకెళ్ళట్లా, వట్టిగానే వెళ్ళిపోతుంది, అలా దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి మీరు అర్థం చేసుకుంటే దైవజ్ఞానాన్ని చాలా లోతుగా, చాలా ఇన్డెప్త్ వెళ్ళిపోవాలి. దైవజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. బైబిల్ చాలా రుచిగా ఉంటుంది. ఆయన అందరికీ జీవము, ఊపిరి దయచేయువాడు. ఊపిరి అది అద్భుతం. అది శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి మన శరీరంలో, అది అద్భుతం. అది గాలి లోపలికి వెళ్ళడం, ఆక్సిజన్ తీసుకుంటామంట, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తామంట. ఎక్కడ తెలిసి వస్తుంది మనకి, ఏది లోపలికి వెళ్తుందో ఏది బయటకు వస్తుందో, అన్నీ ఒకలాగా ఉన్నాయి. తీసుకునేది ఎలా ఉందో వదిలేది అలాగే ఉంది. మనకి ఏది తెలుస్తుంది చెప్పండి? ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఇంతమందికి ఆక్సిజన్ ఎవరు సప్లై చేస్తున్నారు? ఎవరండి? దేవుడు. ప్రపంచంలో 850 కోట్ల మంది ఉన్నారట. అందరికీ ఆక్సిజన్ సప్లైర్ ఎవరు? సర్వోన్నతుడు, సృష్టికర్త, ఒక్కడే తండ్రి దేవుడు. ఆయన అందరికీ ఇస్తాడు, మంచివారికి, చెడ్డవారికి, నీతిమంతులకు, అనీతిమంతులకు, అన్నీ ఆయనే ఇవ్వాలి. అన్నీ ఆయనే ఇవ్వాలి. చివరికి నీ బ్రతుకులో నీకేం కావాలన్నా ఆయనే ఇవ్వాలి. అందుకే మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతికితే అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహింపబడును అన్నాడు. అది కూడా నీకు ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా నువ్వు ఎలా పడితే అలా బ్రతికితే నేను ఇవ్వనని చెప్పేశాడు ఆయన. నీకు ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా ఎప్పుడు ఇస్తానంటున్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అది దైవ ప్రేరణ, దైవాత్మ ప్రేరణ, దైవకృప. రైట్, ఇప్పుడు చదువుదాం. ఆయన అదైపోయింది. తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు, తనకేదో తక్కువైంది అన్నట్టు, తనకేదో లేదన్నట్టు మీ చేతులతో సేవింపబడువాడు కాడు.
తండ్రి తండ్రి ఒక్క ముద్ద తిని ప్రభువా అనడానికి ఏమైనా ఉందేటి? ఏంటి? ఒక ముద్ద తిని ప్రభువా అనడానికి ఆయనకి నువ్వెవరు అన్నం పెట్టగలవు? మానవుడా, నువ్వు దేవునికి అన్నం పెట్టగలవా? ఎంత వింతగా ఉంటుందంటే, మానవునికి అన్నం పెట్టేది ఎవరు? ఆయన సెలవు లేక, ఆయన సెలవు లేకపోతే ఒక్క మెతుకు నీ లోపలికి వెళ్ళదు, ఒక్క మెతుకు వెళ్ళదు. ఎవరో అంటారు బియ్యం మీదట పేర్లు ఉంటాయని. నేను అంటాను బియ్యం మీద పేర్లు కాదు కానీ ఆయన చిత్తం ఉంటుంది నీకు పెట్టాలా వద్దా అని. ఆయన చిత్తం నీకు పెట్టాలా వద్దా, నువ్వు తినాలా వద్దా అనేది ఎవరి చిత్తం? దైవ చిత్తం. ఆయన చిత్తం లేకపోతే నువ్వు నేను ఏం చేయలేము, భోజనం చేయలేము. సో కాబట్టి సమస్తము ఆయన ఇస్తున్నాడు. నువ్వేం పెట్టగలవు? నువ్వేం పెట్టగలవు? ప్రభు చలిగా ఉంది కోట్ వేసుకుంటావా? ఏమంటావు చెప్పండి? ప్రభు కొన్ని మంచినీళ్ళు తాగుతావా? దాహంగా ఉందా? ఏమి ఇవ్వగలం దేవునికి? మనం ఏమీ ఆయనకి ఇచ్చేది ఏమీ లేదు. ఆయనే మనకు అన్నీ ఇస్తున్నాడు, ఆయనే సమస్తం ఇస్తున్నాడు. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటే ఇంకా ఎదగలేదు పాపం, పసిబిడ్డలు కదా, పసిబిడ్డలు. ఈ పసిబిడ్డలు ఏమంటారు తెలుసా? క్రైస్తవ పసిబిడ్డలు, నేను దేవుడికి ఫ్యాన్ ఇచ్చానండి అంటారు. మరి అడగలేకపోయావా? 5లో పెట్టుకున్నాడో 3లో పెట్టుకున్నాడో? నువ్వు దేవుడికి ఇచ్చిన ఫ్యాను 5లో తిప్పుకుంటున్నాడో 3 నెంబర్లో తిప్పుకుంటున్నాడో అడగలేకపోయావా దేవుడిని? ఇంకా విచిత్రం తెలుసా? నేను దేవుడికి గడియారం ఇచ్చానండి. దేవుడికి ఏమి ఇచ్చావు? అమ్మో టైం చెప్పలేకపోయావా? మరి ఆయనకి తెలుసో తెలీదో? ఇదిగో ఇది పెద్ద ముళ్ళు, ఇది చిన్న ముళ్ళు, ఇదేమో సెకండ్ల ముళ్ళు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పలేకపోయావా? ఆయనకు రోమన్ అంకెలు తెలుసో తెలీదో? మరి తెలుగు అంకెలు తెలుసో తెలీదో? మరి చెప్పాలి కదా, నువ్వు టైం ఇస్తే సరిపోద్దా? సో దేవుడికి మనం ఏమి ఇవ్వలేం. ఫిక్స్ అయిపోండి, దేవుడికి మనం ఏమి ఇవ్వలేం. ఏం తెచ్చుకున్నా ఎవరి దగ్గర నుండి తెచ్చుకున్నావు? నీ ఆస్తి, నీ డబ్బు, నీ ఐశ్వర్యం, నీ వెండి, నీ బంగారం, నీ శరీరం, నీ ఉద్యోగం, నీ చదువు, నీ పదవి, నీ ఆస్తి, నీకు సమస్తం, ఎవ్రీథింగ్ వాట్ యు హ్యావ్, ఎవ్రీథింగ్ ఎవరి దగ్గర నుంచి పొందుకున్నావు? దేవుని యొద్ద నుండి పొందుకున్నావు. కాబట్టి ఆయన నీ చేతులతో సేవింపబడువాడు కాడు. మరి ఎలా సేవించబడుతున్నాడు అందరు చెప్పండి? ఆత్మతో సత్యముతో మనం తండ్రిని ఏం చేయాలి? ఆరాధించాలి. అంటే దేవునికి ఆరాధన నీ హృదయం అనే మందిరంలో నుండి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి? నీ హృదయం అనే మందిరంలో నుండి ఆయనకు ఆరాధన వెళ్ళాలి. ఆయన్ని చేరుకోవాలి మన ఆరాధన. ఎక్కడి నుంచి అది చేరుకుంటుందంటే మన హృదయం అనే మందిరంలో నుండి చేరుకుంటుంది. నీ హృదయంలో ఆయన సేవింపబడాలనుకుంటున్నాడు, నీ హృదయంలో కొలువై ఉండాలనుకుంటున్నాడు, నీ హృదయ మందిరంలో ఆయన ఉండి నీతో పూజలు అందుకోవాలనుకుంటున్నాడు, నీతో ఆరాధన అందుకోవాలనుకుంటున్నాడు. అది ఆయన కోరిక. హృదయ మందిరంలో దేవుడు లేకుండా శరీరాలతో చేసే ఆరాధన ఆయనను తృప్తిపరిచే ఆరాధన కాదు, ఆయనను మహిమపరిచే ఆరాధన కాదు, ఆయనను ఘనపరిచే ఆరాధన కాదు. ఈ ఒక్క విషయం మనందరికీ అర్థం కావాలి ప్రియమైన దేవుని సంగమా. ఈ ఒక్క విషయం మనందరికీ అర్థం కావాలి. అందుకే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ ఒక పాయింట్.